అయితే బడ్జెట్‌ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3000, 4000 కోట్లు బడ్జెట్‌లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్‌కి సంబంధించి అక్కడ వింగ్స్ గాని, రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే గాని మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే గాని వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ గాని, 2 మీటర్స్ బెంచింగ్ గాని ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలుగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కి 9 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఇప్పుడు మనం టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు ప్రారంభించి మిగిలిన 11 కిలోమీటర్ కూడా లైనింగ్ చేస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే నల్లమల సాగర్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఆర్ఎండ్ఆర్కి అక్కడ 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఆ నిర్వాసితులకి కాలనీలు పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము. దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము. అంటే ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ రోజు ఏదైతే పునాది రాయి వేసింది వెలుగొండకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు 2026 జూన్కి పూర్తి చేసి జూలైకి ఆ యొక్క కృష్ణా నీళ్లు మరి యొక్క వెలుగొండకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను.